ఎందుకు ఇంత విశేషంగా ఇవన్నీ జరుపుకుంటున్నాం అనేది మనం చూసినట్లయితే చేయము కానిది కాబట్టి అందరూ కూడా దీన్ని ఎక్కువ కోరుకుంటూ ఉంటాం కదా. ఏదైనా సరే వృద్ధి చెందాలని, మంచిగా జరగాలని, అందరం బాగుండాలని ఇలా కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఇది ఒక కారణంగా మనము ఇంకా బంగారాలు కొనడము, ఏవేవో పనులు చేస్తూ ఉంటాము. అది కాకుండా అంటే భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం ఎదగడానికి ప్రయత్నం అనేది చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇలాగే ఈ రోజు అసలు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అనేది ఎక్కడెక్కడ మన పురాణాలలో ఏమేమి జరిగింది అనేది కూడా చెప్పారు. అయితే మనకి అక్షయ తృతీయ రోజు చందనోత్సవం అనేది కూడా జరుగుతుంది. ఇది సింహాచలంలో వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం కూడా రేపే ప్రారంభం అవుతుంది. అయితే తను సంవత్సరం మొత్తం చందనంతో ఉంటారు, నిజ రూప దర్శనం మాత్రం రేపిస్తారు అక్షయ తృతీయ రోజు. అయితే ఆ ఈ అక్షయ తృతీయ రోజు ఇంకేం జరిగిందంటే పరశురాముని జన్మదినం జరిగింది. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా ఈ రోజే. త్రేతాయుగం మొదలైన దినం కూడా ఈ రోజే. శ్రీకృష్ణుడు తన బాలమిత్రుడైన కుచేలుని కలుసుకున్న దినం కూడా ఈ అక్షయ తృతీయ రోజే. ఇంకా వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుడి సహాయంతో రాయడం కూడా ఈ రోజే స్టార్ట్ చేశారు. అందుకే అక్షరాభ్యాసాలు, ఇల్లు కట్టుకోవడాలు ఇలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు. సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినం కూడా ఈ రోజే అని చెప్తున్నారు. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షణుడిగా అంటే నియామకుడిగా ఉన్నాడు కదా, అది కూడా ఈ రోజే జరిగింది. ఆదిశంకరులు కనకదారస్థాని చెప్పిన రోజు కూడా ఈ రోజే. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ఈ రోజే. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుడి బారి నుండి కాపాడిన దినం కూడా ఈ రోజే అని చెప్తారు. అంటే పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందున ఈ రోజు ఒక కొత్త కుండలో ఏం చేస్తారంటే పుణ్యకార్యాలు చేస్తారు. ఆ కొత్త కుండలో నీళ్లు తీసుకొచ్చి దానం ఇవ్వడం, నీళ్లు దానం ఇవ్వడం, పూజలో మళ్ళీ ఆ భగవద్గీత, భాగవతం డొనేట్ చేయడము, లేకపోతే బుక్కులు ఎవరికైనా ఇవ్వడము, వాటికి కావాల్సిన డబ్బులు ఇవ్వడము, గోదానం చేయడము, తర్వాత పెరుగన్నంతో కూడిన అన్నాన్ని సమర్పించడము అంటే అన్నదానం చేయడము, ఇలాంటివన్నీ చేస్తారు. వస్త్రదానము, ఇంకా ఎండాకాలం కాబట్టి చెప్పులు, గొడుగులు, ఆ విసనకర్రలు ఇలాంటివన్నీ దానం చేస్తుంటారు. ఓకే, ఇవన్నీ దానం చేస్తాము, పుణ్యము ఓకే. కానీ మనకి ఇస్కాన్ లో ప్రభుపాద వారు చెప్పిన ఈ చందనోత్సవం మనం కూడా చేస్తాం కదా, అది మరి ఎలా చేస్తాము, ఎందుకు అది అలా వాడుకలోకి వచ్చింది, భగవంతుడికి చందనాన్ని సమర్పించడం ఏంటి, మనం సమర్పించడం ఎందుకు, భగవంతుడికి తాపాలు అనేటివి ఉండవు కదా, మరి అలాంటప్పుడు చందనం ఎందుకు అనేది మనకు వచ్చే క్వశ్చన్. ఎందుకు మనం భగవంతుడికి ఇవన్నీ చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా, భగవంతుడికే అన్ని ఉన్నప్పటికీ మనం ఎందుకు అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తూ ఉంటది. అయితే దీనికి తగ్గట్టు ఇక్కడ మనకి ఏం చెప్పారంటే మనం ఏం చేయాలి, మరి ఇక్కడ ఉండి మనం ఎలా పాటించాలి ఈ అక్షయ తృతీయని, మనం ఎలా ఇస్కాన్లో చేసుకోవాలంటే దీన్ని మనకి చందన యాత్రతో స్టార్ట్ అవుతుంది. 21 రోజులు ఈ చందన యాత్ర అనేది జరుగుతుంది. అంటే మంచి గంధపు చెక్కను తెచ్చి అరగదీసి ఆ చందనాన్ని మూర్తులకు సమర్పిస్తూ ఉంటారు. దేవదేవుడైన శ్రీకృష్ణునికి అతని దివ్య శరీరాన్ని చందనంతో కప్పడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం అలుముతూ ఉంటారన్నమాట. గట్టిగా చందనాన్ని నూరి దాంట్లో పచ్చకర్పూరమును కుంకుమ పువ్వు వేసి బాగా నూరి దాన్ని మూర్తులకు అలుముతారు. దేవాది దేవుడిని శరీరం ఈ మండు వేసే కాలంలో చల్లబడిపోతుంది, ఆయనకు సేద తీరుస్తుంది అని చెప్తున్నారు. అయితే నీలవర్ణుడిగా ఉండే మేఘశ్యాముడు మనకు ఈ చందనోత్సవంలో మనకి ఎలా కనిపిస్తారంటే బంగారు వన్నె రంగుల చందనంతో అద్ది చాలా అందంగా దర్శనమిస్తారని చెప్తున్నారు. అంటే భగవంతుడికి ఎందుకు చల్లదనం ఇవ్వడం అనేది మనకు అనిపిస్తూ ఉంటది. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ అర్చామూర్తులన్నీ కూడా మనకు సేవను అందించి మనని ఉద్ధరించడానికి వచ్చిన రూపాలు కనుక ఆ
ఆ రూపంలో మనం వాటికి సేవ అందిస్తాం కాబట్టి, ఎలాగైతే మనము ఆయనకి ఆ భక్తి భావంతో పుష్పాలు, పళ్ళు, నైవేద్యము, ఇంకా అగరబత్తులు, మళ్ళా సెంట్ ఇవన్నీ అర్పిస్తాము, అలాగే వస్త్రాలు అర్పిస్తాము, అలాగే ఈ చందనాన్ని కూడా అర్పిస్తాము. ఇది కూడా దాంట్లో ఒక భాగంగా సేవనే అని చెప్తున్నాం. చామరము, వింజామరము ఇవన్నిటితో సేవ చేస్తూ ఉంటాం కదా మనము పొద్దున మంగళారతి టైంలో, సాయంత్రము హారతి టైంలో. అయితే ఇక్కడ అలా శ్రీకృష్ణుడి విగ్రహానికి భేదం లేదనేది, నామ రూప గుణము అని చెప్పుకుంటాం కదా, ఏదైనా సరే మనకు ఒకే ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ అర్చామూర్తి కూడా మనకు భేదం లేదు అని చెప్తున్నాను. అందువల్ల ఆయన దివ్య శరీరానికి చందనాన్ని అద్దడం వల్ల మనకి కూడా సేవా భాగ్యం దొరికి మనం కూడా భగవత్ ప్రేమలో ముందుకు వెళ్తామా అని చెప్తున్నారు. అక్షయ తృతీయ అనే శుభదినాన్న ఇది ప్రారంభం అవుతుంది. అక్షయ తృతీయ అంటే పరమ పవిత్రమైన దినం. ఆ రోజు మీనమేషాలు, మంచి చెడులు, ఏమంటారు, ఇది చెప్తాం కదా, వర్జము, ఆ మంచి సమయము, రాహుకాలము. సమయము, యా. రాహుకాలము ఇలాంటివి ఏవి వర్తించవు. ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా ఏ పనైనా మనం స్టార్ట్ చేస్తే అది క్షయము కాకుండా ఉంటది, అంటే అది పెరుగుతూ వృద్ధి చెందుతూ ఉంటది అని చెప్తారు. అందుకని ఆ చాలా మంది భౌతికమైనవి కూడా చేస్తారు. మనం ఇంట్లో కృష్ణ చైతన్యంలో ఉన్నాం కాబట్టి మన మెయిన్ లక్ష్యం వచ్చేసి భగవంతుని సేవ చేయడం కాబట్టి, ఈ సేవలో మనం ముందుకెళ్ళడానికి మనము ఈ సేవలు ముందుకెళ్ళడం కోసమని మనం భగవంతుని సేవ ఈ రోజు స్టార్ట్ చేయొచ్చు. అంటే 16 మాలలు చేసే వాళ్ళు 20 మాలలు, ఎవరైనా బుక్ రీడింగ్ వాళ్ళ కష్టమవుతుంటే ఆ బుక్ రీడింగ్, ఎవరికైనా కొత్త వాళ్ళకు నామ జపాన్ని ఇవ్వడము, కొత్తగా శ్లోకాలు నేర్చుకోవడము, చెప్పడము, ఎనీథింగ్ భగవంతుని సేవలో ఉండే ఏ పనైనా వాళ్ళ శాయశక్తుల ఎంతో కొంత మనం కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అది సమస్త సృష్టి యొక్క ఆవిర్భావం కూడా ఈ రోజునే జరిగింది కాబట్టి ఇది అంతా చాలా ప్రసిద్ధి చెందింది అని చెప్తారు. అందుకని కొత్త కొత్త వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి రంగంలోని వాళ్ళు కొత్త షాప్లను ఓపెన్ చేయడము, వాళ్ళ పనులను ఆ రోజు స్టార్ట్ చేయడము, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసే వాళ్ళందరూ చేస్తుంది. అందుకని ఈరోజు భౌతికమైన కాకుండా ఆధ్యాత్మిక కార్యాలను కూడా మనం చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి కృషి చేయాలి. చందనయాత్ర మహోత్సవానికి సంబంధించిన కథ ఇక్కడ ఒకటి చెప్తున్నారు. శ్రీ చైతన్య చరితామృతంలో ఈ కథ ఉంది. దానిలో శ్రీకృష్ణ దాస కవిరాజ గోస్వామి వివరిస్తున్నారు. చైతన్య మహాప్రభు పూరి క్షేత్ర ధామానికి వెళ్ళినప్పుడు, ఆయనకు వెళ్ళే టైంలో అప్పుడు కూడా వేసవి కాలం అనేది ఉంది, ఎండాకాలం బాగా ఎండలు కొడుతూ ఉంటాయి. రేమున అనే గ్రామానికి ఆయన చేరుకొని క్షీరచోర గోపినాథుని దర్శనం చేసుకుంటారంట. అయితే గోపినాథుని దర్శనంతో మహాప్రభు కృష్ణ ప్రేమ పరవశులైపోయి దివ్యమైన నృత్యాన్ని చేస్తూ కీర్తనలు పాడుతూ తనను తాను మర్చిపోతారు. ఇది ఇది చూసిన పూజారి చాలా ఆనందపడిపోయి ఆయనకు గోపినాథునికి సమర్పించిన 12 కుండలలో పాయసం పెడతారు కదా అక్కడ, దానిని చైతన్య మహాప్రభుకి ఇస్తారు. అప్పుడు మహాప్రభు ఏం చేశాడు, తనతో వచ్చిన శిష్యులందరికీ నలుగురికి మాత్రమే తీసుకొని మిగతా అదంతా 7 కుండలను మళ్ళీ తిరిగి పూజారికి ఇచ్చేస్తారు. మహాప్రభు ఆ పాయసము దివ్యమైన అమృతం లాగా ఉందని చెప్పి మరీ మరీ ఆస్వాదిస్తూ ఉంటాడండి. మహాప్రభు తన ఈశ్వరపురి గారు వివరించిన శ్రీల మాధవేంద్రపురి చరితాన్ని శిష్యులకు చెప్పడం స్టార్ట్ చేశారు. ఎక్కడ, క్షీరస గోపీనాథ్ టెంపుల్ దగ్గర. అప్పుడు శ్రీల ఈశ్వరపురి గారు గురువు గారే శ్రీల మాధవేంద్రపురి. ఈయనెవరు అంటే ఈశ్వరపురి గురువు గారు మాధవేంద్రపురి అని. సుమారు 600 సంవత్సరాల క్రితం ఈ మాధవేంద్రపురి అనే ఉత్తమ భక్తుడు హరినామ భజన, రాధాకృష్ణుల స్మరణ చేస్తూ బృందావనంలోని గోవర్ధన పర్వతం వద్దనున్న గోవింద కుండము దగ్గర ఉపవాసం ఉండసాగారంట. ఆయన చరిత్ర చెప్తున్నారు కదా ఆయన గురించి. భక్తిలో లీనమైన ఆయనకు పగలు రాత్రి అనే భేదం అనేది తెలిసేది కాదు.
ఒక్కొక్కసారి ఆయన స్పృహ తప్పి నేల మీద పడిపోయేవారు. ఈ కృష్ణ చైతన్యంలో మనం చాలా సార్లు చూసాం. చైతన్య మహాప్రభు ఇంకా ఇతర భక్తులందరూ కూడా ఎప్పుడైతే కృష్ణ భక్తిలో లీనమైపోతారో అప్పుడు ఆ 8 రకాల వికారాలు వస్తాయి. వాళ్ళు పైకి ఎగురుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఆ ఇలా నామ సంకీర్తన చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారు, ఈ లోకాన్ని మర్చిపోతూ ఉంటారు అని చెప్పుకున్నాం కదా. మూర్ఛపోతారు. అలా జరుగుతూ ఉంటది. అలా చైతన్య మహాప్రభు ఎక్కడ కూడా కృష్ణుడి గురించి విన్నా, ఆయన లీలల గురించి తలుచుకున్నా, ఎవరైనా గుర్తు చేసినా ఆయన అందులోకి వెళ్ళిపోయేవాడు. అలా పూర్తిగా ఇప్పుడు ఇతను కూడా అలాగే ఆయన కృష్ణ భక్తిలో లీనమైపోయారన్నమాట. ఏది పట్టించుకునేవాడు కాదు. ఆకలి దప్పికలు ఎండ నీడ అలా ఏం పట్టించుకునేవాడు కాదు. ఆయన భిక్ష కూడా వెళ్ళేవాడు కాదని, ఎవరి నుంచి ఏమి ఆశించేవాడు కాదు. ఎవరైనా దయతలిచి వచ్చి తనకి ఏదన్నా దొరికితే తన దగ్గరికి వస్తే దాన్ని మాత్రమే స్వీకరించేవాడు. ఆ దీన్నే ఉత్తమ భక్తి లక్షణంగా చెప్తారన్నట్టు. అంటే భగవంతుడు ఏది ఏ టైంకి ఏది ఇస్తే దాన్ని స్వీకరించి ఊరుకోవడం అంతే. పూర్తిగా కృష్ణుని శరణు పొందడం అని కూడా చెప్తూ ఉంటారు. ఒక మధ్యాహ్నం నాడు ఏమైందంటే మండుటెండలో ఒక బాలగోపాలుడు వస్తాడు. ఈయన దగ్గరికి వచ్చేసి చిరునవ్వులు నవ్వుతూ ఒక పాయస కుండను ఆయన చేతికి ఇస్తుంటారు. ఎందుకు అంటే ఈయన ఆకలి తప్పులు కూడా మర్చి అన్ని మర్చిపోయి నామ సంకీర్తన చేస్తున్నారు కదా. మా గ్రామంలో ఉండే గోపికలు మీ ఉపవాస దీక్ష గురించి మా తల్లిగారితో చెప్తే మా గ్రామంలో ఎవరు ఉపవాసం ఉండొద్దు అని చెప్పేసి భిక్షకు ఎవరైనా వెళ్ళలేని పరిస్థితి వస్తే వాళ్ళకి నేనే వారి వద్దకు వెళ్ళి స్వయంగా ఇస్తాను అని చెప్పేసి ఆ గోపబాలుడు చెప్తాడు ఈయనకి. ఆ ప్రసాద కుండని ఇస్తాడు. ఇకనైనా నీ భజనను కాసేపు పక్కకు పెట్టి ఈ పాయసాన్ని ప్రసాదాన్ని తిను అని చెప్పేసి ఆ గోపబాలుడు చెప్తాడు ఆయనతో. తర్వాత నేనే స్వయంగా ఈ కాళీ కుండని కూడా తీసుకెళ్తాను, నువ్వు తిని నాకు ఇవ్వు అని చెప్తాడు అన్నట్టు. ఆ చెప్పి ఆయన మాయమైపోతాడు. కానీ ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి ముందే ఆ బాలుని మాటలు విని అతని సుందర రూపాన్ని చూసి శ్రీల మాధవేంద్రపురి ముక్తులైపోయి ఆకలి దప్పుల నుంచి ఆయన విముక్తులు అవుతారు. అప్పుడు కడుపు నిండిపోతుంది. ఆయనకు ఆకలి ముందే ఆకలి దప్పికలు లేవు నామస్మరణతో. ఇప్పుడు ఇంకా స్వయంగా ఆ భగవంతుడే అలా పిల్లవాడి రూపంలో వచ్చి చెప్పి వినేసరికి ఇంకా అసలు ఆకలి దప్పికలే లేకుండా పోయాయి. మరి వచ్చింది స్వయంగా దేవదేవుడు కదా, అందుకని ఆయనకు ఆకలి దప్పికలు అంటే తృప్తి అనేది అక్కడ దొరికింది అని చెప్తున్నారు. తన భక్తుని ఆకలి దప్పికలను తీర్చడానికి ఒక గోపబాలుని రూపంలో శ్రీకృష్ణుడు ఆయన దగ్గరికి వస్తాడు. అంటే ఎంత కరుణామయుడు అంటే భక్తులను ఎంత కరుణతో, అంటే భక్తులు కాని వాళ్ళకు కూడా అన్ని అందిస్తున్నాడు. ఇంకా భక్తులైన వాళ్ళకి ఇంకా చెప్తుంటాడు కదా భగవద్గీతలో, భక్తుల హృదయాలలో నేనుంటాను, నా హృదయంలో భక్తులు ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. అలా స్వీకరించిన తర్వాత శ్రీల మాధవేంద్రపురి ఏం చేశాడు, ప్రసాదం తిన్న తర్వాత మెల్లగా ఆ రాత్రి నిద్రపోతాడు. ఆ రాత్రి స్వప్నంలో మళ్ళీ ఆ గోపబాలుడు కనిపిస్తాడు. కనిపించి చెప్తాడు, చూసావా నేను ఈ అడవిలోని ఈ కుంజంలో ఎండకు చలికి గాలికి వానకు అనేక కష్టాలు పడుతున్నాను. నా పైన దయ ఉంచి ఈ కుంజం నుండి నన్ను బయటకు తీసి చల్లని నీటితో స్నానం చేయించి గోవర్ధన పర్వత శిఖరము మీద ప్రతిష్ఠించి పూజించు అని చెప్పి కలలో చెప్తాడు మాధవేంద్రపురికి. అయితే నీ ఉత్తమ భక్తికి ప్రేమకు నేను ఆనందంతో నీకు ఈ ఉత్తమ సేవను అందిస్తున్నాను. ఎందుకు నీకు ఇవన్నీ చెప్తున్నా అంటే నువ్వు చాలా భక్తుడవి కాబట్టి నేను నీకు ఈ సేవ నీకు ఇస్తున్నాను అని చెప్తాడు. నన్ను దర్శనం చేసుకున్న ప్రతి వారికి జన్మరాహిత్యం తప్పకుండా లభిస్తుంది అని కూడా చెప్తాడు. అంటే అక్కడ మాధవేంద్రపురి ఏదైతే బాలగోపాలని విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతాడో అక్కడ గోవర్ధనగిరి పైన ఉంటుంది అది. గోవర్ధన గిరిధారి నన్ను స్వయంగా వజ్రనాభుడు, ఇంకేం చెప్తాడు, నా పేరు గోపాలుడు అని కూడా చెప్తారు ఆయనకి. ఆ శ్రీకృష్ణ భగవానుని మనమడు ఎవరైతే ఉన్నారో వజ్రనాభుడు అతను ప్రతిష్ఠించాడు నన్ను ఇక్కడ అయితే కానీ ముస్లింలు అప్పుడు దండయాత్ర చేసి అప్పుడు బృందావనంలో ఉన్న మూర్తులను అన్నిటిని తరలించడము, టెంపుల్స్ అన్ని విరగొట్టడం ఇవన్నీ చేశారు కదా. అప్పుడు ఏమైంది, నన్ను ఈ కుంజంలో దాచి ఉంచి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. అక్కడ మందిరం ఉండింది కానీ దాంట్లో నుంచి తెచ్చి ఇక్కడ దాచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నేను అంతర్ధానం అయిపోయాను అని చెప్తుంటారు. శ్రీల మాధవేంద్రపురి స్వప్నం నుండి మేల్కొంటాడు. కళ వెళ్ళిపోగానే
ఆయన పశ్చాత్తాపడతాడు. ఎందుకు పశ్చాత్తాపడంటే స్వయంగా భగవానుడే నా వద్దకు వచ్చి నాకు పాయసం ఉన్న కుండనిచ్చాడు కదా, నేను గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి ఆయన పశ్చాత్తాపడతాడు, బాగా బాధపడతాడు. వెంటనే ఏం చేస్తాడు ఆయన, మానసిక వ్యతను పక్కకు పెట్టేసి కలలో వచ్చి చెప్పిన బాలగోపాలుడు ఏమైతే చెప్పాడో ఆ సేవ కోసం ఇంకా బయలుదేరుతాడు. బయలుదేరి వెంటనే ఆ గ్రామ ప్రజల సహాయంతో ఆ స్వప్నంలో కనిపించిన చోటుకి వెళ్ళేసి అక్కడ గోపాలని విగ్రహాన్ని బయటకు తీయించి అక్కడ సేమ్ కళలో చెప్పినట్టు చల్ల నీటితో స్నానం చేయిస్తాడు. ఆ అంత బరువైన విగ్రహాన్ని మెల్లగా గోవర్ధన శిఖరం పైకి తీసుకొని వచ్చి అక్కడ వెనక పక్కన నిలువెత్తు రాళ్ళు ఆ శ్రీ విగ్రహానికి ఆధారంగా పెట్టి విగ్రహ ప్రతిష్టాపన అనేది అక్కడ చేస్తారు. పిదప మరల ఏం చేస్తారు, 900 కుండల గోవింద కుండంలోని పవిత్ర జలంతో శ్రీ విగ్రహానికి అభిషేకం కూడా చేస్తారు అక్కడ నుంచి తెచ్చిన నీళ్ళతో. తర్వాత మహాకీర్తనలు చేస్తారు, నృత్యాలు చేస్తారు. ఆ అలా విగ్రహ ప్రతిష్టాపన అనేది బాగా ఎంతో ఘనంగా జరుగుతుంది అన్నమాట. తర్వాత గోపశ్రీలు తెచ్చిన పాలు పెరుగు నెయ్యితో మళ్ళీ అభిషేకం చేస్తారు. అంటే మనము పంచామృతాలు అంటాం కదా, పాలు పెరుగు తేనె నెయ్యి జలము వీటన్నిటితోటి మళ్ళీ పుష్పాలు మళ్ళీ ఫ్రూట్ జ్యూసెస్ వీటన్నిటితో చేస్తాం కదా, అలాగే అక్కడ కూడా చేశారు. అనేకమైన పుష్పాలు మిఠాయిలు తులసి పత్రాలు ఖరీదైన వస్త్రాలు గోపాలనికి అక్కడ అందరూ తెచ్చి సమర్పించారు. పంచగవ్యం ఇందాక చెప్తున్నాం, పంచామృతాలతో పంచగవ్యము పంచామృతం రెండింటితోటి కూడా మహాకుంభాభిషేకం చేసి ఖరీదైన వస్త్రాలను ఆయనకి ధరింపజేసి దివ్యమైన నైవేద్యాన్ని ఆరగింపు చేసి మహాహారతిని గోపాలకు సమర్పించేస్తారు. గోవర్ధన పర్వత శిఖరం మొత్తం ఎలా నిండిపోయిందంటే అన్నం పప్పు మిఠాయిలు చపాతీలు కూరలు వంటి రాసులతో కప్పబడిపోయింది. ఎప్పుడైతే గోవర్ధన పూజ చేసినప్పుడు కూడా అలాగే నిండిపోతుంది కదా, ఇప్పుడు కూడా అలాగే మొత్తం అన్ని తెచ్చి అక్కడ అంతా నింపేశారు. ఇది ఒక అన్నకూటం లాగా ప్రజలకు దర్శనం ఇచ్చేసింది. గోపాలుడు ఆ నైవేద్య రాశులన్నింటినీ స్వీకరించేసి తినేసి తర్వాత ఆ గ్రామస్తులందరూ ఆ ప్రసాదాన్ని భక్తితో తీసుకున్నారు. ఆ దినం నుండి అక్కడ ఏమవుతుందంటే ప్రతి దినము గ్రామ ప్రజలందరూ కూడా రోజు వివిధ రకాలైన నైవేద్యాలు ఆ భగవంతుడికి సమర్పించుకోవడం అనేది ఒక సాంప్రదాయం అయిపోయింది. ప్రతిదినం ఒక అన్నకూట క్షేత్రంగా అది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. తర్వాత మధురలో ఉండే ధనికులు గోపాలునికి ఒక అందమైన మందిరాన్ని కట్టించేసి బంగారు వెండి వివిధ ఆభరణాలు ఆవులు భూమి అన్ని ఈ టెంపుల్ కి దానం ఇచ్చేశారన్నమాట. ఆ విధంగా 2 సంవత్సరాలు గోపాలునికి దివ్యంగా సేవ జరిగింది. తర్వాత గోపాలుడు మళ్ళీ స్వప్నంలో మాధవేంద్రపురికి దర్శనమిచ్చి చెప్తున్నాడు, ఇది రెండోసారి, నాకు ఇంకా ఈ వేసవి కాలంలో చాలా తాపంగా ఉంది. నీవు వెంటనే వెళ్ళి నీలాచలంలో ఉండే మలయజ చందనాన్ని తీసుకొచ్చి నా శరీరానికి పూసి నన్ను సేద తీర్చు అని అడుగుతున్నాడు, చెప్పాడమ్మ. వెంటనే అప్పుడు మాధవేంద్రపురి ఏం చేశాడు, ఆనందంతో గోపాలుని సేవ నిమిత్తం ఆయన బయలుదేరి ఒరిస్సాలో రేమున అనబడే ఒక గ్రామం చేరుకుంటారు. అక్కడ ఏం టెంపుల్ ఉంది, గోపీనాథుని టెంపుల్ ఉంది కదా, చైతన్య మహాప్రభు ఇక్కడ నుంచే కదా ఇప్పుడు స్టోరీ అంతా మనకు చెప్తున్నారు. అక్కడ ఆ శ్రీ విగ్రహానికి జరుగుతున్న విశిష్ట పూజను చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. అక్కడ ఉన్న పూజారి నుండి గోపీనాథుని నైవేద్య సమర్పణ సేవల గురించి తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు ప్రతి రాత్రి వారు మధురమైన క్షీర పాయసాన్ని 12 కుండల్లో సమర్పిస్తుంటారు కదా, దాని రుచి దేవలోకపు అమృతాన్ని తలపిస్తుందని ఆ పూజారి చెప్తారు. చెప్పినప్పుడు అది వీక్షించిన తర్వాత అది చూసిన తర్వాత మాధవేంద్రపురికి అనిపిస్తుంది తన మనసులో, ఈ క్షీరామృతాన్ని నేను స్వీకరించగలిగితే అదే విధమైన రుచితో దివ్యమైన ఈ ప్రసాదాన్ని నేను గోపాలని కూడా చేసి పెడతాను కదా, సమర్పించుకుంటాను కదా అనిపిస్తుంది మనసులో. కానీ వెంటనే నేను శుద్ధ భక్తుడు కదా, ఈ ఆలోచన అపరాధంగా ఆయనకు అనిపిస్తుంది. ఎందుకంటే తను తినడం అంటే భగవంతుడు పెట్టక ముందే ఆయన ఆ భావన చేశాడు దాన్ని చెప్పడం చూడడం తోటే, కాబట్టి ఇది ఒక అపరాధంగా భావిస్తాడు, బాధపడతాడు. తర్వాత మందిరం నుండి బయటకు వెళ్ళిపోతాడు. కానీ ఆయన మనసులో ఏముంది, ఇలాంటి పాయసాన్ని చేసి ఆ భగవంతుడికి సమర్పించాలనే కోరిక ఉంది. అయితే శాస్త్ర ప్రకారం భగవంతునికి సమర్పించడానికి ముందే ఇందాక చెప్పుకున్నట్టు నైవేద్యాన్ని రుచి చూడడం అనేది చేయకూడదు, అది అపరాధం. అందుకే మనం కూడా ఇళ్లలో వంటలు చేసి భగవంతుడికి నైవేద్యం అర్పించినప్పుడు రుచి చూడొద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది అపరాధం కాబట్టి. కానీ ఇక్కడ
మాధవేంద్రపురి ఉత్తమ భక్తుడు కాబట్టి, ఎలాగైతే మనకు శబరి రాముడికి రేగు పళ్ళను పెట్టింది అని చెప్తూ ఉంటారు కదా, మంచివా చెడ్డవా ఒగురున్నాయా తీయగున్నాయా చూసి మంచి పళ్ళనే పెడదామనే ఉద్దేశం. అంటే ఉత్తమ భక్తులు అలా ఒక అంటారు భక్తితో, ఆ, ఆమె ఒక తల్లి ప్రేమతో చేసింది. ఇక్కడ భక్తుడు తన ప్రేమను చూయించుకోవడానికి మంచిగా చేసి పెడదామనే భావంతో చేసింది కాబట్టి మనం అలా అనుకోకూడదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ ఆకలి దప్పుల కోసం ఆ రుచి చూడడం అనేది చేయరు, వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు. కానీ ఓన్లీ భగవంతుడి కోసమే వాళ్ళు ఉంటారు, సేవ చేస్తారు కాబట్టి వాళ్ళు అలాంటి తలంపు తలచినప్పటికీ కూడా మనము దాన్ని తప్పుగా భావించకూడదు, ఉన్నతంగా ఆలోచించగలగాలి మనము అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి. అయితే కృష్ణుని సేవ నిమిత్తం ఆ క్షీరాన్ని చూడాలని కోరిక కలిగింది కానీ జిహ్వ చాపల్యం కాదు. అంటే కొంతమందికి ఇది తినాలి తినాలి అని ఉంటుంది కదా, అలా తినాలని అడగలేదు, ఆయన భగవంతుడికి అలా చెయ్యాలనే ఉద్దేశంతో అడిగాడు అని దాని వివరణ ఇస్తున్నారు. అంటే మనకి ఉత్తమ భక్తులకు ఉన్న తేడా ఏంటంటే మనమేమో మన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి తినాలి చూడాలి చేయాలి అనుకుంటాం, కానీ భగవద్భక్తులు అలా కాదు అని చెప్తున్నారు. వాళ్ళు ఏది చేసినా భగవత్ విద్యార్థం భగవంతుడి సేవలో భాగంగానే చేస్తారు అని చెప్పండి. కానీ ఆ రాత్రి గోపినాథుడు తన పూజారికి స్వప్నంలో మళ్ళీ కనిపిస్తాడు. కనిపించి చెప్తాడు, నేను ఆ 12 కుండలలో క్షీర పాయసం ఉన్న ఒక దానిని మాధవేంద్రపురి కోసం పూజా గదిలో తెర వెనుక దాచి ఉంచాను అని చెప్పాడు. వెనకాల పెట్టేసుకుంటాడు, ఎందుకంటే ఈయన ఉత్తమ భక్తుడు కదా, ఈయన అలా కోరుకున్నాడు కాబట్టి ఈ అతను దాన్ని వెనక పెట్టాను, ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి తనకి ఇవ్వు అని చెప్పి చెప్తాడు. పూజారి ఏం చేస్తాడు, అలాగే అని చెప్పేసి వెళ్ళి ఆ ప్రసాదాన్ని ఆ క్షీరాన్నం ఉన్న కుండను తీసుకెళ్లి మాధవేంద్రపురికి ఇస్తాడు. ఆ మాధవేంద్రపురి గోపీనాథుని మహాప్రసాదాన్ని చాలా ఆనందంతో మహాదానందంతో స్వీకరించి పిదప ఆయన ప్రసాదాన్ని కాదు, ఆ ప్రసాదం ఇచ్చిన ఆ కుండను కూడా పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బుట్టలో భద్రపరుచుకొని రోజు కొంచెం కొంచెం అది ప్రసాదంగా తింటాడంట. అంటే ఎంత భక్తి చూడండి అసలు. మనమైతే ఎప్పుడు అలా చేస్తున్నాం, ఏది తిని ఉండం. ఎందుకంటే మరీ స్వయంగా అది గోపినాథుడే ఆ కుండలను తన దివ్య హస్తాలతో ముట్టుకున్నాడు కదా అనే భావంతో ఆ కుండను కూడా ఆయన తిన్నాడు. అందువలన కుండలలో ఉన్న పాయసమే కాకుండా మట్టి కుండలు కూడా మహాప్రసాదం అయిపోయాయి. ఇది ఉత్తమ భక్తుని ఆలోచన అని చెప్తున్నాడు. దాని వలన ఆయన నిరంతరం ఏమవుతుంది, కృష్ణ ప్రేమలో లీనమైపోయాడు. తర్వాత ఆయన పూరి క్షేత్రానికి మలయజ చందనం కోసం బయలుదేరుతారు కదా, అక్కడ చెప్పారు కదా ఆ మనకి బాలగోపాలుడు. అయితే మాధవేంద్రపురి శుద్ధ భక్తి గురించి ఆ నోట ఈ నోట విన్న పూరీక్షేత్ర రాజు ఏం చేస్తాడు, తనే స్వయంగా వచ్చి 40 కిలోల మలయజ చందనాన్ని పచ్చకర్పూరాన్ని నీలగిరి పర్వతం నుండి తెప్పించి ఆయనకు సమర్పించుకుంటాడు. ఆ రోజు రాత్రి తిరిగి గోపాలుడు మళ్ళా స్వప్నంలో మాధవేంద్రపురికి కనిపిస్తాడు. కనిపించేసి గోపీనాథునికి నాకు ఏ రకమైన భేదం లేదు అంటాడు. అంటే అక్కడ గోపాలుడిగా దర్శనమిచ్చాడు, ఇక్కడ గోపీనాథుగా ఉన్నాడు, అందుకని నాకు అతనికి భేదం లేదు. నువ్వు ఈ 40 కిలోల చందనం మరి కర్పూరాన్ని ఈ గోపీనాథుని శరీరానికి లేపనం చేసినట్లయితే నేను ఇక్కడ నుండే ఆ సేవను స్వీకరిస్తాను, అంటే అక్కడ సమర్పించుకుంటే ఇక్కడ నేను స్వీకరిస్తాను అని చెప్తాడు. నీవు ఆ బరువు మోసుకొని ఇంత దూరం రావడానికి కష్టపడక్కర్లేదు, ప్రయాసపడక్కర్లేదు అని చెప్తాను. అప్పుడు మాధవేంద్రపురి ఆ వేసవి కాలం మొత్తం ఆ 40 కిలోల చందనం పచ్చకర్పూరం రెండింటిని నూరి ముద్దలాగా చేసి ఆ గోపీనాథుని దివ్యమైన శరీరానికి రోజు లేపనం చేస్తుంటారు. దానితో అక్కడ గోపాలుని శరీరం కూడా చల్లబడుతుంది, ఇక్కడ గోపీనాథుని శరీరం కూడా చల్లబడుతుంది. గోపీనాథుడైన గోపాలుడైన భగవంతుడు ఒక్కడే కదా అనేది ఇక్కడ చెప్తున్నా. అంటే ఏ రూపంలో ఉన్నా భగవంతుడు, ఏ క్షేత్రంలో ఉన్నా మనం భగవంతునికి ఈ భక్తితో సమర్పించినది ఎక్కడైనా అది భగవంతుడు స్వీకరిస్తాడు, ఇక్కడే అక్కడే అనేది కాదనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఆనాటి నుండి శ్రీకృష్ణుని శ్రీ విగ్రహాలకు, అందుకనే అక్కడ మొదలైన ఆ చందనము అప్పటి నుంచి శ్రీకృష్ణుని విగ్రహాలు వేసవి కాలంలో ఎక్కడున్నా వాటికి 21 రోజులు చందనంతో అలంకారం చేసి సేద తీర్చడం అనేది కొన్ని ఆలయాలలో సాంప్రదాయం అయిపోయింది. కానీ ఈ చందన అలంకార సేవ ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రీతిగా జరుగుతుంది. అంటే మన ఇస్లాం టెంపుల్ అన్నిట్లో ఒకలాగా జరుగుతుంది. సింహాచల నరసింహ క్షేత్రం విషయానికి వస్తే
అక్కడ సంవత్సరం పొడవునా నరసింహస్వామికి చందనంతో నింపి అలంకారం చేస్తారు. ఇది చందన యాత్ర యొక్క ప్రాముఖ్యత. ఇది అక్షయ తృతీయ రోజు జరుగుతుంది కాబట్టి నాటి నుండి ఈ చైతన్య సంఘం వారి ఆలయాలలో కూడా 21 రోజుల పాటు చందన యాత్రను చేస్తారు. ఈ చందన యాత్ర సందర్భంగా దేవదేవుని శ్రీకృష్ణ భగవానుని ఆ చందనంతో ఉన్న దివ్య చందన దర్శనాన్ని పొందిన ఆయన కృపకు మనం అందరము పాత్రలు అగుదుము గాక అని చెప్పి చెప్తున్నాం. శ్రీ క్షీర చోర గోపీనాథ్ की जय, శ్రీ గోపాల్ జీ की जय, శ్రీల మాధవేంద్రపురి की जय, చందన యాత్ర మహోత్సవం की जय, అక్షయ తృతీయ की जय. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. థ్యాంక్స్. ఎవరన్నా వెళ్ళి